అందుబాటులో ఉండబోతుంది. ముందుగా మల్ల యాదవ్ గారు మీ దగ్గరికి వద్దాం. చూస్తున్నాం కదా ఉదయం నుంచి కూడా సిట్ కేసీఆర్కు అదేవిధంగా హరీష్ రావుకి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది ఒకటి నడుస్తుంది. కేసీఆర్కి ఒక బిగ్ షాక్ అనేది ఒకటి అంటున్నారు. ఇక నెక్స్ట్ ఇక రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ఉండబోతున్నారు, వీళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు, ఈ రకమైన వార్తలు మనం వినపడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు సిట్ విచారణకు నోటీసులు ఇవ్వబోతుంది సిట్ అసెంబ్లీ సమావేశాల తర్వాత అనేది తెలుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఏ రకంగా అయితే చెప్పుకుంటున్నారో, అదే క్రమంలో న్యాయ వ్యవస్థలో కానీ ఇటువంటి విచారణ కమిషన్లు కానీ త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది. నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు ప్రజలకు తెలియజేసిన వాళ్ళు అవుతారు. నిజమైన దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు అనేది తెలుస్తుంది. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తెలిసిపోతాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాలయాపన చేయడానికి ఈ కేసులను అడ్డం పెట్టి ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసి ఎదుటోళ్ల మీద బురద జల్లే ప్రయత్నం రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా, నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ఇందులో వాస్తవాలు నిగ్గు తేల్చాలనుకుంటే దీన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా మొదలుపెట్టింది వాళ్ళు కాబట్టి. ఈ పూర్తి చేసే విషయం ఒకరోజు టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఒకరోజు మామూలుగా ఇంకోటని, ఈ రేస్ అని, లేకపోతే ఇంకోటి ఏదో ఒక పేరు మీద ఈ రోజు భూత పురాణాలతోని కాలయాపన చేసి కమిషన్ల పేరు మీదనో విచారణ పేరు మీదనో ఏదో ఇబ్బంది పెడుతున్నామని, ఇవాళ ఏదో ఒక స్టేట్మెంట్ అటువైపు నుంచి రాగానే బెదిరించే ధోరణిలో అధికారాలను ఉపయోగించుకొని, చట్టాలను ఉపయోగించుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిన దానికంటే ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి కూడా వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. విచారణ విషయంలో కూడా త్వరితగతిన వాస్తవాల్ని వెలికి తీయటానికి మీరు అటువంటి ప్రక్రియను కూడా మొదలు పెడితే చాలా బాగుంటది. ఆ విషయాన్ని పక్కకు పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుకుంటూ పోతే దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఇటువంటి కమిషన్లు ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో, రాజకీయ నాయకుల మీద కానీ పారిశ్రామికవేత్తల మీద కానీ ఈ కమిషన్లు ఏం నిగ్గు తెలిసినాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈడీల పేరు మీద దాడులు చేసి ఈడీలలో ఏమైనాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ ఆయన తెల్లారి కోయినూరు ఓటర్లు సెటిల్మెంట్ అయింది, నిర్మా పౌడర్, సర్ఫ్ పౌడర్ లెక్క. కాబట్టి మీరు కేవలం రాజకీయంగా బెదిరియటానికి కేంద్రంలో ఒకటి మలయాదవ్ గారు ఇక్కడ కాదు, మలయాదవ్ గారు ఈ సిట్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కాదు, ఒకటి మలయాదవ్ గారు వీటిని అస్త్రాలుగా వాడుతున్నారు. ఈ సిట్టు ఇది కాదు కావాల్సింది. మీకు నిజంగా అనుమానాలు మీకుంటున్నా వీటిని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి మన దగ్గర మేధావులు చాలా మంది, సిబిఐ లక్ష్మీనారాయణ గారు ఛేదించారు. అటువంటి పోలీసు వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు మేధావులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యవస్థని వాడి వాస్తవాల్ని వెలికితీసి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. కేవలం ఆరోపణల పేరు మీద కాలయాపన చేసి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపిస్తున్నాం. మీరు త్వరితగతిన పూర్తి చేయండి. సీటుని ఇస్తారా? 2 రోజులు అవసరమైతే మీరు ఆడనే కూర్చోబెట్టి విచారణ చేపడతారా? దీనికి సంబంధించిన ఇవాళ మీరు దేశవ్యాప్తంగా సిబిఐ వద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తారు, ఇక్కడ మాత్రం సిబిఐ కావాలని చెప్పేసి కోరుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మలయాదవ్ గారు నేను ఒక మాట్లాడుతాను. మొన్నటి మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ప్రధానంగా పేర్లు వచ్చింది శ్రవణ్ రావు కావచ్చు, కేటీఆర్ పేరు, ఇలాంటి పేర్లు వచ్చినాయి. కానీ ఇక్కడ కేసీఆర్ పేరు కానీ హరీష్ రావు గారి పేరు కానీ రాలేదు. సో తాజాగా వీళ్ళిద్దరు పేర్లు రావడం అనేది ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అన్నట్టు. ఎందుకు వీళ్ళిద్దరు పేర్లు వచ్చినాయంటే వీళ్ళ ప్రమేయంతో జరిగిందా అనేది. రాజేష్ గారు నేను ఒక్క మాట చెప్తా. ఇది జరుగుతున్నది ఎంక్వైరీ. ఇవాళ ఈ జరుగుతున్న ఎంక్వైరీ రిపోర్ట్ ని ఏ రోజుకి ఆ రోజు టీవీ సీరియల్ మాదిరిగా సీరియల్ చేసినట్టు ఎప్పటికప్పుడు టెలికాస్ట్ అవుతాయండి. ఇది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ విచారణ అనేది. ఇక్కడ వాస్తవాలు ఏంటి, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో వాటి పూర్వాపరాలు తెలుసుకొని, లోతుపాతులు తెలుసుకొని దాన్ని చట్టబద్ధంగా విచారణ చేపట్టిన తర్వాత వాస్తవాలను వెలికి తీసిన తర్వాత ఏంటి అనేది శిక్షలు పడతాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ విచారణ జరుగుతుంటే ఇవాళ కేసీఆర్ పేరు చెప్పిర్రు అంటారు, రేపు ఇంకొక ఆయన పేరు చెప్పిర్రు అని అంటారు, ఇంకొక ఆయన రేపు ఇంకొక పేరు అని అంటారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు తీస్తారు. ఈ విచారణ విషయాలు అసలు బయటికి బహిరంగ పరిచే హక్కు ఎవరికి ఉంది? ఇది సీక్రెసీ ఎట్లయితుంది? అసలు దీన్ని విచారణ అని ఎట్లా అంటారు? ఈ విచారణే సరిగ్గా జరగట్లేదు, సజావుగా జరగట్లేదు, పక్షపాతంగా జరుగుతుంది, రాజకీయ లబ్ధి కోసం జరుగుతుంది. విచారణ చేపట్టిన విషయాలు ఎప్పటికప్పుడు టీవీ సీరియళ్ల మాదిరిగా, ఎపిసోడ్ల మాదిరిగా, క్రికెట్ మ్యాచ్ స్కోర్ మాదిరిగా బయటకు వస్తే
ఇంకా అది విచారణ ఎట్లయితే అవునండి. ఇప్పుడు అత్యంత అనుకుంటారు, ఇప్పుడు ఒకరొకరు విచారించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారంగా విచారణ కొనసాగుతుంటది కదా. మొన్నటి వరకు ప్రభాకర్ రావు లేరు, ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇప్పుడు పదే పదే మహేందర్ రెడ్డి పేరు చెప్తున్నారంట, అదేవిధంగా అనిల్ కుమార్ పాజింగ్. సో దాన్ని బట్టి రాజేష్ గారు విచారణలో కస్టడీలో ఉన్న ప్రభాకర్ రావు గారు నేను ఈ విషయాలు చెప్పినా అనేమన్నా మీడియాకు చెప్పిరా? విచారణ చేస్తున్న అధికారి ఇగో ఈ విషయాలు చెప్పిండని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిరా? ఎట్లొస్తున్నాయి ఈ విషయాలు బయటికి? ఈ విషయాలే బయటకు వస్తే ఇటువంటి అంటే సీక్రెట్స్ బయటకు వస్తే దీన్ని విచారణ అని ఎట్లంటారు? ఓకే, విచారణ సజావుగా సాగకపోతే, కక్షపూరితంగా సాగితే, రాజకీయ లబ్ధి కోసం ఏ రోజు కాదు టీవీ సీరియల్ మాదిరిగా హాట్ కామెంట్స్ మాదిరిగా ఏదో జరిగిందని చెప్పేసి ఈ ఏదో వార్తలలో ఉండటానికి చేస్తే దీన్ని విచారణ అన్నారు కదా, కమిషన్ అన్నారు కదా. పోలీస్ అధికారులకు బాధ్యత లేదా? ఏ విచారణ చేపడితే అది సీక్రెట్ గా చేపట్టి దాన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి న్యాయస్థానానికి మాత్రమే సమర్పించాలి, ఇది బహిరంగ పరచొద్దు అని ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలని ఏమన్నా రూల్ ఉందా ఇందులో? ఒక్క నిమిషం, మళ్ళీ ప్రభుత్వ పెద్దల జోక్యంతో జరుగుతుందా ఇది? మంత్రులు ఆడ మామూలుగా ఇంట్రాగేట్ చేసేదో ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత వాళ్ళకుందా? వాళ్ళకు హక్కు ఉందా? మరి ఈ విషయాలు బయటకు ఎట్లా తెలుస్తున్నాయి? ఈ విచారణకే నిబద్ధత లేకపోతే, నిజాయితీ లేకపోతే, ఈ విచారణ ఏకపక్షంగా జరుగుతుంది, పక్షపాతం ఉంది అని చెప్పి అనకపోతే ఏమనాలి మేము?